జగన్ ప్రశాంత్ క్లాసులే క్లాసులు. ఎన్నికల్లో గెలవడానికి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. రాజకీయ పార్టీలకు ఈ స్కిల్స్ తక్కువయ్యాయేమో. అందుకే అలా పొలిటికల్ మేనేజ్మెంట్ చేయగల సమర్థులకు గిరాకీ పెరుగుతోంది ఇప్పుడు. నిజానికి ఇది విదేశాల్లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న విషయమే. మన దేశంలో ఈ మధ్యకాలంలో కొంచెంగా ఈ పొలిటికల్ మేనేజ్మెంట్ పాపులర్ అవుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పొలిటికల్ మేనేజ్మెంట్ను షురూ చేసింది. ఈ విభాగంలో దిట్ట అనిపించుకున్న ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దించింది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే పని ప్రారంభించేసిన ప్రశాంత్ కిషోర్ టీం ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం గమనార్హం. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ జగన్తో కలిసి పార్టీ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకున్నారు. మనోళ్ళకి ఇలాంటి క్లాసులు కొత్తే. ఆ క్లాసులు ఒక్కోసారి చిరాకు తెప్పించేస్తాయి కూడా. అందుకే అవి వెగటు పుట్టకుండా వైఎస్ జగన్ తన వంతుగా పార్టీ నేతలు ప్రశాంత్ కిషోర్ టీం మధ్య సానుకూల వాతావరణం కోసం ప్రయత్నించాల్సి వస్తోంది. ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. నియోజకవర్గాల్లో సెన్సిటివిటీ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆ లూప్ హోల్స్, ఆ సెన్సిటివిటీ, వీటికి తోడు పొలిటికల్ వ్యాక్యూమ్, ఇలాంటివన్నీ పరిగణలోనికి తీసుకుని లెక్కలన్నీ పక్కాగా వేసి గెలుపు ముంగిట పార్టీలను నిలబెట్టడం ప్రశాంత్ కిషోర్ టీం బాధ్యత. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, ఆ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్కి ప్రశాంత్ కిషోరే సలహాదారు. అయితే ఉత్తరప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బెడిసికొట్టాయనుకోండి, అది వేరే విషయం. గెలిస్తే అది తన ఘనత, ఓడితే ఆయా పార్టీలు తన సూచనల్ని తిరస్కరించాయని చెప్పుకోవడంలోనూ ప్రశాంత్ కిషోర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద జగన్ అండ్ టీంతో ప్రశాంత్ కిషోర్ టీం కనెక్ట్ అవ్వడం ఆ పార్టీ శ్రేణుల్లో ప్రస్తుతానికి కొత్త ఉత్సాహం ఇస్తోంది. మరోపక్క ప్రశాంత్ కిషోర్ ద్వారా వైఎస్ఆర్సీపీకి అందుతున్న ఇన్పుట్స్పై చంద్రబాబు వేగులు సమాచారం సేకరిస్తున్నారట. చూద్దాం ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ మేనేజ్మెంట్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎలా లాభిస్తుందో.